ఏ పరిశ్రమకైనా హీరోలే బలం. వాళ్ళు ఎన్ని ఎక్కువ చిత్రాలు చేస్తే అన్ని ఎక్కువ వసూలు వస్తాయి. ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది. తెలుగులోనూ స్టార్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి 12 సినిమాలు, 15 సినిమాలు, 18 చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఓ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అదేంటి అంటే పాన్ ఇండియా అంటున్నారు. మరోవైపు మలయాళంలో మాత్రం ఓ స్టార్ హీరో ఏకంగా 7 కొత్త చిత్రాలు అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎంత లాభపడింది అనేది పక్కన పెడితే స్టార్ హీరోలు నటించే సినిమాల సంఖ్య మరింత తగ్గింది. దీని ప్రభావం పరిశ్రమపై విపరీతంగా పడుతోంది. కొన్ని సీజన్స్ లో థియేటర్స్ మూతపడవలసిన పరిస్థితి వస్తుంది. పాన్ ఇండియా కాలంలోనూ ఏడాదికి 2 చిత్రాల్లో నటిస్తాము అని స్టార్స్ మాటలు చెబుతున్నారు. కానీ అవన్నీ మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే 66 ఏళ్ల వయసులోనూ మోహన్ లాల్ బాలీవుడ్ లో ఏకంగా 7 కొత్త చిత్రాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించాడు. మామూలుగానే బాలీవుడ్ హీరోలు స్పీడ్ మీద ఉంటారు. 40 నుంచి 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారు. ఏడాదికి 3 చిత్రాలైనా విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. అలాంటిది లాల్ 65+ లో ఈ స్పీడ్ చూపించడం ఇప్పుడు మిగతా సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పెద్ద చిత్రాల్లో నటించాలి అని అవకాశాలు వచ్చినా ఎక్కువ షూటింగ్ డేట్ అడిగితే సినిమాలు సైతం క్యాన్సిల్ చేసుకుంటారు. గతంలో డ్రాగన్ కోసం ఏడాది పాటు కాల్ షీట్స్ అడిగినందుకు టోవినో ఏకంగా ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఏడాదిలో డ్రాగన్ ఒక్కటి చేసే బదులు ఓన్ ఇండస్ట్రీలో 4 చిత్రాలు విడుదల చేసుకుంటాను అన్నారు. కానీ తెలుగు హీరోలు అలా కాదు. పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల కోసం అంటూ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు 2-3 ఏళ్లు ఈజీగా దాటించేస్తూ ఉన్నారు. వసూళ్ల కోసం టాలీవుడ్ ను వెయిట్ చేసేలా చేస్తున్నారు.